సుప్రీంకోర్టు మాజీ సీజీఐ ఎన్వి రమణతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. రమణ కుటుంబ సభ్యులతోనే చంద్రబాబు ముచ్చటించారు అని చెప్పి ఒక వార్త నేసింది దిశ పేపర్. సుప్రీంకోర్టు మాజీ సీజీఐ ఎన్వి రమణ గారు ఇంటికి వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మర్యాదపూర్వకంగా కలిశారట. రాష్ట్రం గురించి చర్చించారు. మరి రాష్ట్రం గురించి చర్చించారా, మీ వ్యక్తిగత ఎజెండాలు చర్చించారా? కానీ ఇదే ఎన్వి రమణ గారు ఒక అత్యున్నత చీఫ్ జస్టిస్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఆయన ఒక దశలో ఎక్కడ ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఒక దేవుడు రూపంలో దేవుడు చంద్రబాబు నాయుడు గారు దేవుడు పంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి వరం అని చెప్పి ఆయన దేవుడితోనూ పోల్చిండు చంద్రబాబుని. మరి ఆ స్థాయిలో వాళ్ళ యొక్క అటాచ్మెంట్ ఉంది. ఆ స్థాయిలో వాళ్ళ యొక్క మరి ఈ అనుబంధం ఏ అనుబంధం, అది కులం అనుబంధమా, ప్రాంతం అనుబంధమా, ఏ అనుబంధం, కానీ మొత్తానికైతే ఇది మరి సమాజాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం. ఒక దేశానికే సీజేఐగా చేసిన వ్యక్తి ఒక వ్యక్తిని పట్టుకొని దేవుడు అని పోల్చి ప్రజల్ని ఆ విధంగా ఆలోచించమని చెప్పడం అంటే ఎంతవరకు ఆయన గౌరవం. అట్లాంటి వ్యక్తి దగ్గర పోయి కూడా నిన్న కలిసిండు. ఇదే సీజేఐగా పనిచేసిన వాళ్ళకి కొంత ప్రోటోకాల్ ఉంటుంది. కుల సంఘం మీటింగ్లకు అటెండ్ అవుతారు, ప్రమాణ స్వీకారాలకు అటెండ్ అవుతారు. ఇది ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అటెండ్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి. కుల సంఘాల మీటింగ్లకు అటెండ్ అవుతారు. అటెండ్ అయ్యి ఏం చెబుతారు, చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి దేవుడితో సమానం, దేవుడు పంపించిన దూత. మరి ఏ దేవుడు పంపించిండి, ఎవరు ఆయన కల్లో వచ్చి చెప్పారు, ఆయనకు పోయి నిన్న కలిసిండు ఆయన.